Welcome to Kids Story Galaxy. హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ కుందేలు మరియు తాబేలు. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో కుందేలు తన వేగం మీద చాలా గర్వంగా ఉండేది. అదే అడవిలో తాబేలు కూడా ఉండేది. తాబేలు స్వభావం ఎంతో శాంతంగా ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి సరదాగా ఆట పట్టిస్తూ, నువ్వు ఎంత నెమ్మదివి, ఇలా నడుస్తూ నడుస్తూ నీకు ఎప్పటికీ గమ్యం చేరడం కష్టమే, నాతో పందెం పడతావా అని అహంకారంగా అన్నది. తాబేలు మాత్రం ప్రశాంతంగా, ఎందుకు కాదు, నేను నీలా వేగంగా పరిగెత్తలేకపోయినా ప్రయత్నిస్తాను. గెలుస్తానో ఓడిపోతానో అది వేరే విషయం, కానీ ప్రయత్నం మాత్రం తప్పక చేస్తాను అని సమాధానమిచ్చింది తాబేలు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే పందెం మొదలైంది. జంతువులంతా ఒక్కచోటే చేరి గమ్యం దగ్గర ఒక పెద్ద గీత గీశారు. ఎవరైతే ముందుగా ఈ గీత దాటుతారో వారే విజేత అని ప్రకటించారు. పందెం మొదలుగానే కుందేలు బాణంలా దూసుకెళ్ళింది. కొన్ని క్షణాలలోనే అది చాలా దూరం దాటేసింది. వెనక్కి తిరిగి చూసిన కుందేలు తాబేలు చాలా వెనక నెమ్మదిగా నడుస్తూ వస్తుందని గమనించింది కుందేలు. ఇంతగా నడిచే తాబేలు ఎప్పటికీ గెలవలేదు. నేను కాస్త విశ్రాంతి తీసుకున్నా కూడా అది నన్ను ఎప్పటికీ దాటలేదు. కాస్త నిద్రపోతే గమ్యం దగ్గర లేచి సులభంగా గెలుస్తాను అని కుందేలు అనుకుంది. అలా రహదారి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు క్రింద పడుకొని నిద్రపోతుంది. అంతలోనే తాబేలు మాత్రం ఆగకుండా నిదానంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పట్టుదలతో ముందుకు సాగింది. అది ఎటూ తొందరపడకపోయినా ఒక క్షణం కూడా వృధా చేయలేదు. తాబేలు మనసులో ఒకే ఆలోచన, నాకు వచ్చిన పనిని చివరి వరకు పూర్తి చేయాలి అన్న నిశ్చయించుకుంది. కొన్ని గంటల తర్వాత కుందేలు మెలకువ వచ్చింది. అయ్యో, నేను చాలా సేపు నిద్రపోయానేమో అని త్వరగా లేచి గమ్యం వైపు పరిగెత్తింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తాబేలు మొదటగా గమ్యాన్ని చేరి పందెంలో గెలిచింది. ఈ కథలో నీతేమిటంటే, నెమ్మదిగా అయినా నిరంతరంగా శ్రమిస్తే విజయం సాధించవచ్చు.